మనుష్య జన్మని పొందినాను నేను, కానీ రాధాకృష్ణుల్ని పూజించలేకపోయాను. జానీయ సూనియ విషకైను అంటే తెలిసి తెలిసే విషాన్ని తాగినాను. రాధాకృష్ణుల్ని వినిన తర్వాత, గౌడీయ తత్వాన్ని వినిన తర్వాత కూడాను భక్తి చేయక ఉన్నాడంటే వాడు తెలిసి ఇది విషమని తెలిసి సూసైడ్ చేసుకున్నట్టు. విషాన్ని తాగిన వాడితో సమానం. ఆచార్యులు గొప్పగా పాడుతున్నారు. మనకి చాలా దుర్లభమైనటువంటి, ప్రహ్లాదుడు చెప్తున్నాడు, దుర్లభం మానుష జన్మ మనుష్యమర్ధతం. అర్థం ఎంత విలువైనటువంటి జన్మ ఇది, మనుష్య జన్మ. 84 లక్షల జన్మలు అంటండి, లెక్కేసుకోండి. ఒక్కసారి కింద పడిపోయామా మనుష్య జన్మనండి, మళ్ళీ 84 లక్షల జన్మలు వేసుకొని మళ్ళీ మనుష్య జన్మ వచ్చిందంటే అప్పుడు ఎప్పుడో మళ్ళీ భగవంతుణ్ణి, ఇప్పుడు వచ్చినప్పుడే మనుష్య జన్మను ఉపయోగించుకోకపోతే తర్వాత మళ్ళీ ఇంకేం చేయగలము? అప్పుడు పెద్ద డైలాగులు కొట్టుకున్నా ఈ సాంగత్యము, ప్రభుపాదుల సాంగత్యము, ఈ వైష్ణవ సాంగత్యం మళ్ళీ దొరుకుతుందని ఏంటి గ్యారంటీ? ఇప్పుడే చేయకపోతే. కానీ స్వయంభూమను అలా కాదు, రాజు చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయన వయసు ఎంత ఉంటుంది తెలుసా? మనలాగా 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు. 4 లక్షల ఎంత అని రాశారు, 4,30,1,10,100 సంవత్సరాలు ఇంటూ 71 అంట. మొత్తం గుణించాలి ఇంకా అన్ని సంవత్సరాలు. కలియుగానికి ఎంత? 4,32,000. ద్వాపరయుగం 8,64,000. త్రేతాయుగం 12,96,000. ఇంకా సత్యయుగం అనేది 17,28,000. ఇవన్నీ కలిపితే మహాయుగం అంటారు. ఈ మహాయుగాలు ఎన్ని మొత్తం? 43,20,000 మొత్తం కలిపి ఇవన్నీ కలిపి. ఇవన్నీ ఇంత ఇలాంటివి ఎన్ని ఉండాలి? 71. ఎందుకంటే మనువులు అనేవాళ్ళు 14 మంది ఉన్నారు. ఒక మనువు ఇంకొక మనువుగా మారినప్పటికీ, అంటే ఒక మనువుకి 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఎంతైతే వయసు చెప్పబడిందో అంత అయిపోయిన తర్వాత మనువు మారుతాడు. ఆ మనువు మారినప్పుడే మన్వంతరము అనేసి అంటారు. మన్వంతరం అనేది స్వయంభు మనువు ఫస్ట్ మనువు, తర్వాత సారోచిస మనువు, తర్వాత ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు. ప్రస్తుతం మనము 7వ మనువు అయినటువంటి వైవస్వత మనువు దగ్గర ఉన్నాం మనం. ఇంకా తర్వాత మన మనువుకి వయసు అయిపోయిన తర్వాత సావర్ణి మనువు